ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే అసదుద్దీన్ ఓవైసీకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని తీసుకురావాలన్న ఆశ ఎంత అవుతున్నదో మళ్ళీ నిన్ను ఇన్నిసార్లు గెలిపించుకొని కడుపులో పెట్టుకొని ప్రేమించి పూజించి నేను ఇంత ప్రయోజకుని చేసిరు కదా, వాళ్ళు ఒక్కనాడు కూడా 6 గ్యారెంటీలలో నా ముస్లిం సోదరులకు ఏవైతే స్కీములు లాంచ్ కావాలో అవి ఎందుకు కాలే అని ఎందుకు మాట్లాడు? ఐదర్ ముఖ్యమంత్రి వర్యులకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏందనంటే ఎస్ ఆర్థిక విధ్వంసం జరిగింది, మేము అసమర్థంగా ఉండే, మేము ముందే ప్రొజెక్షన్ చేసుకోలే, మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, ఇప్పుడు గండి పడ్డదు, మేము ఇది నడపలేము అని చెప్పి ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు, కడుపులో పెట్టుకొని దీవిస్తారు. కాకపోతే మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పక యూట్యూబర్లని టార్గెట్ చేసి మాట్లాడతానని అంటారు చూడు రేవంత్ అన్న. అక్కడ మీరు మా గుడ్డలుడు తీసేముందన్న మేమైపు నిలబడతామే. నీకు అంత కషి ఉందనంటే నీ కషి సల్లాడుతుందంటే మేమే వచ్చి నిలబడతాం. ఇంకేమున్నది? ఆత్మ ఘోష తీసుకొస్తున్నావు, ఆత్మ క్షోభ తీసుకొస్తున్నావు, ఆత్మ అభిమానం చంపుకొని పరిపాలన చేయమనంటే ఎట్లయితది? ఇది బయటికి తీసుకొచ్చింది యూట్యూబరేనే, చదివి ఆధారాలు పెట్టి మీరన్న మాటలే మీ మేనిఫెస్టోలకి తీసుకొచ్చి మాట్లాడుతున్నామే. ఇది విమర్శ ఎడికనైతదే?